రాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ ఆ రాజును సేవింప. పూజా బలివేళ ఆ రాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 తించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో ఈ యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు, గ్రేస్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు శ్రీ బంధనాథ జ్ఞానసుందరరావు సుందరి కుటుంబ సభ్యులు, పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి సుందరి టీచర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిత్యం శాంతి సమాధానాలతో క్రీస్తురాజు కృపలో వర్ధిల్లాలని, శాంతయ్య, శౌర్యులు, అంతయ్య, శౌర్యులు, జసింత, ఫాదర్ బాల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుజేత, సునీత, సురేష్, సుమలత, సుమన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ క్రీస్తు శేషులు ఏరువ టెక్లారెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ రోస్మేరీ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ క్రీస్తు శేషులు తుమ్మల విజయ ప్రథమ వర్ధంతి వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ బాలశౌరి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కొండముది మరియా దీపక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి లక్ష్మీనారాయణ, నిర్మల, మేరీ, ఫాదర్ హృదయరాజు, కొండముది బాలకిషోర్, జోష్న, ఫాదర్ మరియబాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు, పరలోకం నుండి దిగి వచ్చిన దివ్యాహారాన్ని నేనే,
ఆ జీవాహారాన్ని ఎవరైతే భుజిస్తూ ఉన్నారో వారు శాశ్వత జీవులుగా మిగిలిపోతారు. ఎవరైతే ఈ యొక్క జీవాహారాన్ని భుజిస్తూ ఉన్నారో వారు అంతిమ దినమున లేపబడతారని ప్రభు తెలియజేస్తున్నారు. ఆ జీవాహారం ఎవరో కాదు, యేసు ప్రభు. ప్రతిరోజు మనము దివ్యబలి పూజలో ఆయన శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దివ్యబలి పూజలో మనం ఏ విధంగా ఆయన శరీర రక్తాలను స్వీకరిస్తున్నాం? సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేక సిద్ధపాటు కలిగి లేకుండా ఉన్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యములను స్మరించుకొనుచున్న ఈ దినములలో నీవు మాపై ఎక్కువగా కనబరుచు ప్రేమానురాగాలను మేము తనివి తీరా ఆస్వాదించుచున్నాము. ఎందుకనగా అజ్ఞానము, పాపమును, అంధకారము నుండి విముక్తులమై ఆనందించుచున్నాము. ఆ విధముగా మేము తెలుసుకొనిన ఈ సత్యములో ఆచరణ యందు మాకు దృఢ చిత్తమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. మొదటి పట్టణము. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్థానము పొందవచ్చును. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు. ఆ దినములలో ప్రభుదూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇథియోపియా రాణి అయిన కాందాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగి పోవుచుండెను. అతడు అట్లు పోవుచు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు
యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థము చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథంలోని భాగము ఏదనా వధింపబడుటకు తీసుకొని పోబడిన గొర్రెవలెను ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరవడు. అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవరునూ పలుకజాలరు. ఏలైనా అతని భౌతిక జీవితమును సమాప్తమయ్యెను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు, తనను గూర్చియా లేక మరి ఒకరిని గూర్చియా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింపనారంభించెను. వారు అట్లు సాగిపోవచ్చు నీరుగల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞానస్నానమును పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్థానము పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయనాజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్థానమును ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసారియాను చేరుకొనెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. ఆనందనాదంతో ప్రభువును స్తుతింపుడు. అన్యజాతులారా మీరు మా దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్ల ఎడల ప్రతిధ్వనించునుగాక. ఆయన మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడెను. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందనాదంతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదంతో ప్రభువును స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులు కలవారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరకు వినిపింతును. నేను ఆయనకు మొరపెట్టుకొంటిని, ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనేతిని. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. దేవుడు నా మొరను పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపుటను మానలేదు. ఆయనకు స్తుతి కలుగునుగాక. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందనాదంతో ప్రభువుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆకాశము నుండి దిగి వచ్చిన స్వరమా వందనం, జోర్దాను నదిలో అభిషక్తునికి వందనము. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము, జోర్దాను నదిలో అభిషక్తునికి
వచ్చిన ఆత్మవందనము, దిగి వచ్చిన ఆత్మవందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 44 నుంచి 51 వరకు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది. కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచనని భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చువాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము విని ఉన్నాము. ప్రభు అంటున్నారు, పరలోకం నుంచి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. క్రీస్తు ప్రభు ఈ యొక్క జీవాహారముగా మారిపోయినారు. ఆయన పుట్టినప్పటి నుంచి చూసినట్లయితే పశువుల తొట్టిలో, పశువులు తినే ఆహారం తినే తొట్టిలో ఆయన జన్మించి ఉన్నాడు. జన్మించిన తర్వాత ఆ తొట్టిలో వేసి ఉన్నారు. అంటే పశువుల ఆహారం తినే తొట్టి నుండి ఇప్పుడు క్రీస్తు ప్రభువే ఆహారంగా మారిపోయి ఉన్నాడు. మానవులు ఈ లోకంలో ఒకరోజు ఆహారం లేనట్లయితే అలసిపోతారు, శక్తి కోల్పోతారు, పడిపోతారు. కానీ ప్రభు అంటున్నారు, ఈ ఆహారాన్ని ఎవరైతే భుజిస్తూ ఉన్నారో వారు నిరంతరం జీవిస్తారు. అది క్రీస్తు ప్రభు వసగు ఆహారం. అదేమిటంటే క్రీస్తు ప్రభు శరీరం. జీవాహారాన్ని నేనే అంటున్నారు ప్రభు. జీవాహారం అంటే జీవాన్ని ఇచ్చే ఆహారం. అదెవరంటే క్రీస్తు ప్రభు. ఆయనలో జీవం ఉంది, ఆయన వాక్కులో జీవం ఉంది. కాబట్టి జీవాహారాన్ని నేనే. ఆయన నుంచి ఎవరైతే వాక్కును తీసుకుంటూ ఉన్నారో, ఆయన శరీరాన్ని ఎవరైతే భుజిస్తూ ఉన్నారో వారిలో ఉన్నటువంటి అంధకారం తొలగిపోతుంది, వారిలో జీవం వస్తుంది. ఎందుకంటే జీవము గల దేవుణ్ణి వారు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ జీవము గల ఆహారాన్ని మనం భుజించినట్లయితే మనము నామమాత్రం క్రైస్తవంగా మారిపోతాం. జీవం గల వాక్కు మనలో లేనట్లయితే నామమాత్ర క్రైస్తవంగా మనం ఉంటాం. కాబట్టి ఆయన వాక్కు సజీవమైనది, చైతన్యమైనది, 2 అంచులు గల వాడి అనే ఖడ్గం వంటిది. ఆయన శరీరము మనకు జీవాన్ని ఇస్తుంది. ఆయన శరీరాన్ని భుజించడం అంటే ఏమిటంటే ఆయనను మనము మన శరీరంలోకి ఆహ్వానించుకోవడం. ఎవరు నా యందు ఉందురో, నేను ఎవరి యందు ఉందునో వారు అధికముగా ఫలిస్తారు,
వారు మరణించిన చెట్టులాగా ఉండరు, నశించిపోయిన చెట్టులాగా ఉండరు, ఎల్లప్పుడూ ఫలాలనిచ్చే చెట్టుగా మారిపోతారు. ఎప్పుడు? క్రీస్తు ప్రభువు మనలో ఉన్నప్పుడు. క్రీస్తు ప్రభువును మనము జీవాహారంగా స్వీకరించినట్లయితే మన శరీరంలో ఎలాంటి అంధకారానికి స్థానం ఉండదు. ఆయనను ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆయనను మొట్టమొదటిగా విశ్వసించాలి. ఆయనను ఎవరైతే విశ్వసించి స్వీకరిస్తూ ఉన్నారో వారందరికీ రక్షణ లభిస్తుంది. అందుకోసమనే మనము కథోలిక సంఘంలో మొట్టమొదటిగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించబోయే ముందు జపాలు నేర్చుకుంటాం. నేను ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నాను, ఆయన శరీర రక్తాలను విశ్వసిస్తూ ఉన్నాను, పునీతులను విశ్వసిస్తున్నానని ప్రమాణం చేసిన తర్వాత ప్రభువుని అంగీకరించి మనము క్రైస్తవులుగా మారిపోతూ ఉన్నాం. ఆయన శరీరాన్ని భుజించడం అంటే ఆయనలో ఉన్నటువంటి అలవాట్లను మనలో అలవర్చుకొని పాటించటం, ఆయనలాగా మనం మారిపోవటం. మరి పూర్వకాలంలో ప్రభు ఇజ్రాయేల్ ప్రజలకు మన్నాను ఇచ్చి ఉన్నాడు ఆకాశం నుంచి. ఆ మన్నాను తిన్నవాళ్ళు భుజించి వారు మరణించి ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే ఈ యొక్క శరీరాన్ని స్వీకరించేవాడు ఎన్నటికీ మరణింపడు. క్రీస్తు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటున్నారో వారెవరు కూడా మరణింపరు, వారు సజీవంగా ఉంటారు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిన తప్ప ఎవడు నా యొద్దకు రాలేడు, నేను వానిని అంతిమ దినమున లేపుదును. ప్రభు ఎంతోమందిని పేరు పెట్టి పిలుచున్నాడు, ఆకర్షిస్తున్నారు. ఎంతోమంది హిందువులు క్రీస్తు ప్రభుని ఎరగని వాళ్ళు మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారు కూడా జీవాన్ని పొందుకుంటూ ఉన్నారు, సజీవాన్ని వారు కూడా పొందుకుంటున్నారు. మరి ఈ లోకానికి ప్రభు వసగుతున్న ఆహారం ఏమిటి అంటే ఆయన శరీరం. ఆయన శరీరాన్ని ఎవరైతే భుజిస్తూ ఉన్నారో వారు అంతిమ దినమున లేపబడతారని ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పఠనాన్ని మనం గమనించి చూసినట్లయితే ప్రభు యొక్క దూత వచ్చి ఫిలిప్పుతో ఈ విధంగా చెప్తుంది, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పో మార్గమున వెళ్ళుము అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ప్రభు ఆజ్ఞానుసారం వెంటనే అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళాను. అక్కడ ఒక నపుంసకుడు, ఇథియోపియా నివాసి, ఆయన రాణి అయిన కందాసి యొక్క కోశాధారి, ఆ విధంగా డబ్బులను చూసుకునేవాడు. అలాంటి వ్యక్తి ఆయన రథం పైన ప్రయాణిస్తూ ఉన్న సమయంలో యెరూషలేముకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి రావడానికి వెళ్తున్నాడు. అలాంటి సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? సమయం వృధా చేయకుండా బైబిల్ చదువుతున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నారు. మరి ఈరోజు ఎంతమంది మనం ప్రయాణిస్తున్నప్పుడు వాక్యాన్ని కలిగి ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం? ఎంతమంది సమయాన్ని ఇచ్చి వాక్యాన్ని చదువుతూ ఉన్నారు? ఆయన ప్రయాణిస్తున్నప్పుడు కూడా వాక్యం చదువుతున్నాడు. మరి సమయం ఉండి మనము ఎంతగా సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం, వృధా చేస్తున్నాం. కాబట్టి దొరికిన ప్రతి అవకాశంలో మనము బైబిల్ను చదువుకోవాలి అని ప్రభు సందేశం ఇస్తున్నారు. ఆ యొక్క ఇథియోపియా నపుంసకుడు బైబిల్ చదువుతున్న సమయంలో ఫిలిప్పును ప్రభు ఆత్మచేత నింపి ఆయనను ఇథియోపియా నపుంసకు దగ్గర పంపించి జ్ఞానస్నానం ఇచ్చేలాగా చేస్తున్నాడు. ప్రభు అప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు, నీవు క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నావా అన్నప్పుడు ఆయన విశ్వసిస్తూ ఉన్నానని సంపూర్ణంగా ఆయన విధేయత చూపించినప్పుడు అక్కడ వారు నడుస్తున్న ప్రాంతంలో నీరు ఒక దగ్గర కనిపిస్తుంది. వారు అక్కడ ఆపుకొని నీటిలో దిగి మరి ఫిలిప్పు యొక్క నపుంసకునికి జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నామో మనం నశించిపోము. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని అంగీకరిస్తలేమో మనలో మరి రక్షించబడే తత్వాన్ని కోల్పోతూ ఉంటాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కోసము ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నీ శరీరాన్ని నా కోసం అర్పిస్తున్నావు, నీకు వందనాలు. అదేవిధంగా ఈరోజు నపుంసకుడు జ్ఞానస్నానం పొందుకొని మారమనస్సు పొంది మరి తన కుటుంబాన్ని కూడా ఆయన రక్షించుకోగలిగాడు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము కూడా నశించిపోకుండా నిన్ను వెంబడించే కృపను మాకు అనుగ్రహించమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది కోడలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రి నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రి నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువా తమ నామస్తు మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా మీ దివ్యమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అర్థం చేసుకొని భక్తి మార్గంలో నడుచున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని రూపమును మరణమునకు విముక్తిదాయకమాయను. అతని పునరుత్థానము ద్వారా అందరి జీవితంలో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అందరి సంస్కారంతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళమును నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారైన నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రం అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారైన నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మా సువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పం రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మల్ని పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలు మరమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ పరిపూర్ణం చేయము. ఉత్థాన నమ్మకంతో చనిపోయిన మా సహోదరులను, చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియమాతతోను, పుణిత జోజప్ప గారితోను, పుణిత అపొస్తలులతోను, పుణిత అపొస్తలులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లును మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని పాత్రుడను కాను. కాను. అయినను మీరొక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీకముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మీరు స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉండునట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండిరా రండి, ఆరగించండి. రండిరా రండి, ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తుర్పుగలను చేకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కొన్నట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట చేతిలో దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు అత్యంత సమీపమున ఉండమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము
మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా. ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి.